చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డిని తిట్టారు. ఆ తర్వాత నరేంద్ర మోడీని తిట్టారు. తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కొంతమంది, అందరని చెప్పను, కొంతమంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళు మాట్లాడుకొచ్చినటువంటిది నరేంద్ర మోడీనే చేయించాడు జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ కలిసి. ఆ తర్వాతన లోకేష్ వెళ్ళి అమిత్ షాని కలవటం, ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు విడుదల కావడంతో అప్పుడు బీజేపీ వాళ్ళు అదిగో చూసారు, అట్టయితే మావాడే విడిపించారని చెప్పి ఇప్పుడు మీరు సంతోషం పెడతారా, అభిమానిస్తారన్నారు. ఆడేందుకు విడిపిస్తాడు, మేము మా వాదనల ద్వారా విడిపించామని చెప్పుకొచ్చారు. తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు 17A మీద భిన్న తీర్పులు వచ్చినాయి. దీన్ని సమర్థించుకుందామని ఎంత ప్రయత్నించినా సోషల్ మీడియాలో ముందుగా జరిగినటువంటి ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 17A మీద 2 తీర్పులు వచ్చినటువంటిది ఏంటంటే 17A మీద భిన్నమైన తీర్పు, కానీ చంద్రబాబు రిమాండ్ని తోసిపుచ్చలేదు, రిమాండ్ని కొనసాగించమన్నారు, కేసు దర్యాప్తు కొనసాగించమన్నారు, ఆ కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. దాంతో చంద్రబాబు నాయుడు ఆ కేసుని ఫేస్ చేయాల్సి వస్తుంది. దీంతో మళ్ళీ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అదేమంటే ఈ తీర్పు వెనకాల బీజేపీ హస్తం ఉందని విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరి ఇది నిజమా కాదా అన్నటువంటిది రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ పొత్తులకు సంబంధించిన చర్చల తర్వాత కానీ తెలియదు.